ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీ ఉంటే కదా చెప్పడానికి. తప్పు చేసి లోపల పడ్డ వాళ్ళంతా మేము శుద్ధపూసలమే అని అంటారు, కానీ తప్పు ఒప్పుకుంటారా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వాళ్ళు దొంగతనం చేస్తే తప్పు లేదు, కానీ మేం చూస్తే తప్పు వచ్చిందా నీకు? వాళ్ళు దొంగతనం చేయలేదు అని ఈ శారదమ్మ కొడుకు నొక్కి వక్కాణించి చెప్తా ఉండాడు కదా. దొంగతనం చేయలేదని చేసిన వాళ్ళు చెప్తే సరిపోదు. పట్టుకెళ్లిన పోలీసులు చెప్పాలి, బంగారం పోగొట్టుకున్న వాళ్ళు చెప్పాలి. ఆ శారదమ్మ మొగుణ్ణి చంపిందని ఊర్లో అందరు అనుకుంటుంటే పుకారేమో అనుకున్నా. నా ఆలోచన మార్చుకుంటున్నానమ్మా. చిచి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏం అర్థం కావట్లేదు. ఇంటుండావు కదబ్బీ. నేనేదైనా ఒక మాట అంటే తారాజువలా సొయ్యమని ఎగిరిపోతుంటావు కదా. ఇప్పుడేంది తలనట్ట నేలకేసుకుని ఉండావు? మమ్మీ అది తల నేలకు వేసుకోవడం కాదు, తల్లి చెల్లి చేసిన పనికి సిగ్గుతో తల దించుకోవడం. అంతేలే. ఈ అబ్బే కాదు, నువ్వు ఇతగాణ్ణి చేసుకున్న పాపానికి ఇయాల్టి నుంచి నేను కూడా తలదించుకునే పరిస్థితి వస్తా ఉండాది. ఇదంతా నీ వల్లే అమ్మీ. నువ్వు ఈ అబ్బిని పెండ్లి చేసుకోకపోతే ఇప్పుడిట్టా నా పరువు పోయేదా చెప్పు? సారీ మమ్మీ. సారీ చెప్తే ఊళ్ళో పోయిన పరువు తిరిగి వస్తుందా చెప్పు? మీ అత్త ఆడపడుచి ఇట్టా చేశారంట కదా అని ఇయాల్టి నుంచి నీకు ప్రశ్నలు ఎదురవుతా ఉంటాయి చూడు. అప్పుడు నువ్వు కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. సర్లే అబ్బి, మా తిప్పలేవో మేం పడతాం. నా బిడ్డ ఏరి కోరి నీతో తాళి కట్టించుకున్నది కదా, మాకు తప్పుద్దా చెప్పు? కానీ నువ్వు ఛాలెంజ్ సంగతి పక్కన పెట్టి ముందు మీ అమ్మని చెల్లిని విడిపించుకుని అర్జెంటుగా ఊరు మార్చేయి. లేదంటే చూడు, ఈ దొంగల మధ్య మేం పడుండాలనా అని తిరిగి నా ఇంటి దగ్గరకే పంచాయతీకొచ్చేలా ఉండారు ఈ ఊరి జనాలందరూ. అబ్బి, ఏమంటావు? ఒక్క పూట ఆగు ఆలపాటి అత్త. ఛాలెంజ్ని పక్కన పెట్టడం కాదు, మరో ఛాలెంజ్ చేస్తున్నా. నీకు చెప్పిన టైంకి గొలుసుతో రావడం కాదు, ఆలోపే మా అమ్మ చెల్లి తప్పు చేయలేదని ప్రూవ్ చేసి తీసుకొస్తాను. ఓ అబ్బో, ఒక్క ఛాలెంజ్కి దిక్కులేదురా దేవుడా అంటే రెండో ఛాలెంజ్ కూడా చేస్తా ఉండాడు ఈ అబ్బి. మమ్మీ, ఇంట్లో నలుగురి ముందు చేసిన ఛాలెంజ్ ఓడిపోతే మన ముందే పరువు పోతుంది. ఇప్పుడు ఇతగాడి ఛాలెంజ్ ఎదుగో ఊరంతా చూస్తున్నారు. ఒకవేళ ఈ ఛాలెంజ్ లో ఓడిపోతే? చెప్పబ్బి, మొదటి ఛాలెంజ్ ఓడిపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పినావు. మరి ఈ ఛాలెంజ్ ఓడిపోతే? నువ్వు చెప్పినట్టుగానే ఈ ఇల్లు వదిలిపెట్టి మా అమ్మ చెల్లిని తీసుకుని ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. అది శభాష్ అబ్బి. ఇప్పుడు నువ్వు దేవరపాటి రక్తం అనిపించుకునుండావు. పదమ్మి పోదాము.